దేశం మీద భారీ కుట్ర జరుగుతుంది. ఇది ఏ స్థాయిలో అంటే దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించడానికి, పేలుళ్లు సృష్టించడానికి అతిపెద్దదైనటువంటి కుట్ర ఐఎస్ఐఎస్కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు తాజాగా అరెస్ట్ అయ్యారు. టోటల్గా చూసుకుంటే ఈ దారుణమైనటువంటి కృత్యానికి పాల్పడ్డటువంటి వాళ్ళు బళ్ళారి నుండి ఆపరేట్ చేస్తున్నారు 8 మంది. వీళ్ళకి హెడ్ మీనాజ్ వాడు అరెస్ట్ అయ్యాడు ప్రస్తుతం. వీళ్ళు ఒక్క కర్ణాటకలోనే కాదు, కర్ణాటకలోని బెంగళూరు, బళ్ళారిలో పేలుళ్ళకి ప్రిపేర్ అయ్యారు. అట్లాగే పూణే, ముంబై, ఢిల్లీ, జార్ఖండ్ ప్రాంతాలు కూడా పేలుళ్ళకి ఎలక్షన్స్కి ముందు పెద్ద ఎత్తున అంటే క్రిందసారి పుల్వామా లేకపోతే కనుక పఠాన్కోట్ లాంటి పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు అటాక్ చేస్తే నరేంద్ర మోడీ ఏం చేశాడు, పాకిస్తాన్లోకి వెళ్ళి ఒకసారి పీఓకే మీద, ఒకసారి ఏకంగా పాకిస్తాన్ సరిహద్దులు దాటించి కొట్టాడు. కాబట్టి ఈ దఫా అట్లా కాకుండా జనావాసాల మధ్యన జరిగేటువంటి పేలుళ్ల ద్వారా నరేంద్ర మోడీ అసమర్థుడని చూపించేందుకోసం ప్రయత్నం ప్రారంభించి 2 సార్లు కూడా 2014 తర్వాత 16లో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ముందు అట్లాంటి ప్రయత్నం చేశారు. 19లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు చేశారు. ఇప్పుడు అట్లాంటి దేశవ్యాప్త అల్లకల్లోలానికి ఐఎస్ఐఎస్ ప్రయత్నించినటువంటి కుట్రని ప్రస్తుతం ఎన్ఐఏ భగ్నం చేసింది. 8 మందిని అరెస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా ఇంకా వీళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి పూణే, ముంబై, ఢిల్లీ, జార్ఖండ్ ప్రాంతాలతో పాటుగా బళ్ళారి, బెంగళూరు ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది.